ఫేక్లు రావడం బాధాకరం. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. సరే, ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్న అంశం బెంగళూరు డ్రగ్స్ ఒక పక్క పెద్ద ఎత్తున రచ్చగా సాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్ సిటీ చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఇంకా అసలు విచ్చలవిడితనం అయిపోయింది, జనరేషన్లన్నీ నాశనం అయిపోతున్నాయని వస్తున్న వాయిస్ ఇప్పుడు జరుగుతున్న ఈ నేపథ్యం. మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిందని అది ఒక 3-4 రోజుల కిందట. అక్కడి నుంచి వచ్చింది మన నటీమణి హేమ, తర్వాత ఇంకా కొంతమంది పేర్లు. ఆమెమో లేనని, ఆమె ఇందాక ఫేక్ లాగా ఆమె లేనని చెప్పడము కాదు, ఆమె ఉన్నారు, ఆమె బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నామని పాజిటివ్ వచ్చిందని కూడా వాళ్ళు చెప్పడము. ఇంకా ఆమె మళ్ళీ వ్యక్తిగతంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మొత్తానికి ఒక 100 మంది సెలబ్రిటీలు లేదా రకరకాల వాళ్ళు అక్కడ ఉన్నారు, రాజకీయ నాయకులు అన్నారు. ఒక మంత్రి ఉన్నాడంటే ఆయనేమో సవాల్ చేసాడు, మీరు నిరూపించాలి నా కాగితం ఎవరో తీసుకుపోయారని. ఏదైనా ఒక తీవ్రమైన విషయం అది కంటిన్యూ అవుతుంది. ఆయన దయానంద్ అనే బెంగళూరు సిపి కమిషనర్ చాలా వివరంగా చెప్పాడు. అక్కడ పేర్లు, ఫోటోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఇలాంటివి కొంతమంది ఏమో ఏం తప్పేముంది, రేవ్ పార్టీలు అయితే తప్పేముంది, దర్జాగా వెళ్తామని. అంతకుముందు ఒక ఆయన ఉండేవాడు మనకు, ప్రవీణ్ అనే ఒక ఆయన, ఏది క్యాసినో సంబంధించి. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన కూడా పెడతాడు మన మీద, నేను చికోటి నేను ఎందుకు చేయవు ఇలా మాట్లాడేవాళ్ళు. ప్రాబ్లం అంతా ఏంటంటే డ్రగ్స్ కూడా వాడారు దీంట్లో. రెండోది దానికి ఏదో టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉల్లంఘించి ఇప్పుడు హైదరాబాద్లో అది వరకు యూత్ కొంతమంది దొరికితే, సెలబ్రిటీ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు దొరికితే చాలా చర్చ అయింది. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తించాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీగా చేయాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చాలా కఠిన చర్యలు తీసుకోవాలి, అవన్నీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా డ్రగ్ క్యాపిటల్ ఇది అని ఒకరినొకరు అనుకోవటం, వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిందని వీళ్ళు ఉన్నప్పుడు వచ్చిందని. డ్రగ్ మినేస్ చాలా ఎక్కువగా ఉంది వర్మ. మనకు ఊహించని విధంగా బిస్కెట్లు, చాక్లెట్లు, రకరకాల రూపాల్లో డ్రగ్స్ తీసుకొస్తూ ఎందుకు దిగుతాడో వాడు, ఆ కారు అక్కడ ఎందుకు ఆపుతాడో తెలియదు, వాడు అక్కడే ఎందుకు కూర్చుంటాడో తెలియదు, ఈ రోజు వేసిన లైట్ రేపే పగలగొడతారు ఎందుకో తెలియదు. సో డ్రగ్స్ అనేవి ఒక పెద్ద ఇదిగా ఉంది. వీళ్ళేమో సూపర్ సెలబ్రిటీస్, లేకపోతే పై లెవెల్ వాళ్ళు, వీళ్ళకు ఇదిగో ఇలాంటి పార్టీలు వాటిలో వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో 2 సమస్యలు ఏమొచ్చాయంటే, ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళు ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు, ఆయన యాక్టర్, ఆయన నా పేరు అనవసరంగా వస్తుంది, నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో మా ఇంటి ముందు ఉన్నానని చెప్పాడు. ఎవరైనా దేనైనా ఖండించాలంటే దాన్ని ఇదిగో వెనక ఫ్రాంక్లీ విత్ దెలకపల్లి ఉంది, నేను స్టూడియోలో ఉన్నానని నేను చెప్పాలి. కానీ నేను ఎక్కడో కూర్చొని కొండలు గుట్టలు, విఠలాచార్య అలా సినిమాలు తీస్తాడు, ఆయన జానపదాలు కదా. ఆయన ఊరి బయటికి పోయి ఎక్కడ రోడ్డు లైట్ స్తంభాలు కనపడకుండా తీసేవాడు. సో చెట్లలో చేసి వాటిని ఖండిస్తే కుదరదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనవసరంగా. బెంగళూరు పోలీసులు ఏం చేస్తారనేది ఒకటి. రాజకీయ నాయకులు కానీ ఇంకో వాళ్ళు కానీ సెలబ్రిటీస్ తమ ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ డొమైన్లోకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేస్తే ఏంటి, నా మిత్రుడు నారాయణ గారు అనుకుంటా అన్నారు అంతకుముందు, నాకు ఆయనకు ఒక చిన్న ఇది వచ్చింది, అది బిగ్ బాస్ అనేది నిషేధించాలి, అసలు అబ్బాయిలు అమ్మాయిలు ఒక చోట ఉండటం ఏంటి, ఇట్లాంటివి ఉంటేనే ఏమి మహా ఇది కాదు, అది పద్ధతులు ఉండాలనేది వేరే విషయం. కానీ అదొక అనుమతి తీసుకొని చేస్తున్నది. మరి దీనికేమో వెళ్తే తప్పేముందని ఆయన అంటున్నారు. ఓకే, ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళడానికి ఆయన లాజిక్ ఏదో ఆయనకు ఉండొచ్చు. కానీ అది ఓపెన్గా వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఇక్కడ ప్రాబ్లం డ్రగ్స్, తర్వాత అవి జరిగినటువంటి తీరు, వాటి మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలు, సమాచారాలు కొంచెం ఆందోళన కలిగిస్తాయి. అలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో అందులో ఉంటే దాన్ని ఏదో అపాయంలో ఉపాయం అని దాన్ని కవరప్ చేయబోయి మరిన్ని చిక్కులు కొని తెచ్చుకోకుండా ఉండటము. ఇదిగో అది ఒకచోట ఇది తెలివి లేని వాడికి తెలివి తక్కువ ఆయనకి ఒక చోట అయితే తెలివైన వాడికి 10 చోట్ల అయిందని అట్లా తయారైంది పరిస్థితి. సార్, ఏంటి సినిమా థియేటర్ల అంశం, చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి.